గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. ఆకలినైనా భరిస్తాం, అవమానాన్ని సహించాం. ఏపీ ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లా కమిటీ. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేదీన హిందూపురం ఏపీ ఎంఆర్పిఎస్ నాయకుడు, న్యాయవాది, ఏపీ ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ రవికుమార్పై హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మహేష్ దాడి చేసి నానా దుర్భాషలు మాట్లాడిన విషయంపై అనంతపురంలోని R&B గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ ఎంఆర్పిఎస్ యువసేన నాయకులు రాఘవ, ఏపీ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జెన్నీ చిరంజీవి మాట్లాడుతూ దాడి చేసిన హెడ్ కానిస్టేబుల్ మహేష్ను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయవాది రవికుమార్కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు, రాయలసీమ జిల్లాల అధ్యక్షులు మీనుగ రామాంజనేయులు, జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు హనుమంతు, యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేంద్ర, యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి రాళ్లపల్లి చంద్రశేఖర్, రాప్తాడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ తూముచెర్ల సాకి నరసింహులు, సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ, నారాయణస్వామి, జయరాం, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి విభాగంలో పలు ఉద్యమాలు చేపట్టిన హిందూపూర్ రవి అనే వ్యక్తిపై మొన్నటి రోజున 1 టౌన్ కానిస్టేబుల్ మహేష్, హిందూపూర్ 1 టౌన్ కానిస్టేబుల్ మహేష్ దాడి చేయడం జరిగింది. ఇది దౌర్జన్యమనిగా భావిస్తున్నాము. ఒక న్యాయవాదిగా, ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేసే అతనికే ఈ విధంగా అన్యాయం జరుగుతుందంటే సామాన్య ప్రజలకి, సామాన్యమైన వ్యక్తులకి ఏ విధంగా పోలీసు వ్యవస్థ నమ్మకము, భరోసా కల్పిస్తుందని మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాం ఏపీఎంఆర్పిఎస్ తరఫున. కాబట్టి రవికి జరిగిన అన్యాయం ఏ దళిత బిడ్డకు కానీ, ఏ దళిత సంఘ నాయకుడికి కానీ జరగకూడదని, అందుకు మేము ఏపీఎంఆర్పిఎస్ తరఫున పూర్తి స్థాయిలో కార్యాచరణ చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఇందులో జరగాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఫ్రెండ్లీ పోలీస్ అనే క్యాప్షన్ పెట్టుకొని మీరు తిరుగుతుంటారు తప్పితే ఏ ఒక్కరు కానీ, ఏ ఒక్క పోలీసు వ్యవస్థ వాళ్ళు కానీ సక్రమంగా అమలు చేయడం లేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ఒకరిద్దరి వల్ల డిపార్ట్మెంట్ అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇతనిపైన వెంటనే చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేయకపోతే మేము ఎక్కడ పుట్టపర్తి ఎస్పీ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు అనంతపూర్లో ఏపీ ఎంఆర్పిఎస్ దళిత నాయకులంతా సమావేశమై ఈ యొక్క ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 13వ తారీఖున అనంతపురం ఉమ్మడి జిల్లా అయినటువంటి సత్యసాయి జిల్లాలో హిందూపూర్ పట్టణంలో మాతో పాటి ఉద్యమకారంలో, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎన్నో కార్యక్రమంలో పాల్గొని ఈరోజు న్యాయవృత్తిలో ఉన్నటువంటి రవి అనే ఒక అడ్వకేట్ మీద పోలీస్ అయితే ఏదైనా చేయొచ్చని తనకు సంబంధం లేని విషయంలో 1 టౌన్కు సంబంధించిన మహేష్ అనే కానిస్టేబుల్ వెళ్ళి అక్కడ ఒక అడ్వకేటుగా తన వృత్తి రీత్యా తన యొక్క పనిని ఒక ఫైనాన్షియల్ మ్యాటర్లో మాట్లాడుతుండగా ఆయన ఒక పోలీస్ అధికారిని విచక్షణ జ్ఞానం కోల్పోయి ఒక వీధి రౌడీగా, ఒక అల్లరి చిల్లరగా తిరిగే ఒక వ్యక్తిగా ఈ అడ్వకేట్ రవి పైన దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉన్నత అధికారుల సైతం ఈ యొక్క సంఘటనని తీసుకెళ్లడం జరిగింది. అతన్ని కానిస్టేబుల్ మహేష్ని సస్పెండ్ చేయాలని, రవి యొక్క సంబంధించిన ఫండమెంటల్ రైట్ని కాపాడి స్వేచ్ఛని ఇవ్వాల్సిందిగా పోలీస్ వారికి ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. త్వరలో మహేష్ పైన
తగిన చర్యలు తీసుకోకపోతే మేము ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమాన్ని తీవ్రతం చేసి అవసరమైతే అక్కడున్న ఎస్పీ ఆఫీసును కూడా ముట్టడించడానికి కూడా ఇక్కడి నుంచి మేము ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. మరియు మా సహచరి ఉద్యమ నాయకుడు రవికి ఇలాంటి చర్య జరగడం అనేది మాకు కూడా చాలా బాధాకరమైన విషయం. కావున రవికి ఎప్పుడు ఏపీ ఎంఆర్పిఎస్ యువసేన విభాగం కానీ ఎంఎస్ఎఫ్ కానీ రాష్ట్ర నాయకులు కానీ ప్రతి ఒక్కరూ అతనికి సపోర్ట్గా ఉన్నామని, భవిష్యత్తులో మహేష్ అనే వ్యక్తిని సస్పెండ్ చేసే విధంగా పలు చర్యలు కావలసిన చట్టపరమైన చర్యలు తీసుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రవి ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా కమిటీ తరఫున మరొక్కసారి మేము ధైర్యం తెలియజేస్తూ మేము ముగిస్తున్నాం.